నమస్తే రైతు సోదరులందరికీ. ఈ వీడియోలో మనము డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎలా చేయాలి, దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది మరియు లాభాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రస్తుత కాలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది చాలా ట్రెండింగ్ టాపిక్గా మారింది. చాలామంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఎందుకంటే ఇది అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు అందించే పంటల్లో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. దీని గురించి ఇంకా మాట్లాడుకున్నట్లయితే దీని సాగు విధానం ఎలా ఉంటుంది, పెట్టుబడి ఎలా ఉంటుంది మరియు లాభాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ సాగు విషయానికి వచ్చేసరికి సాగు విధానం గురించి మాట్లాడుకున్నట్లయితే డ్రాగన్ ఫ్రూట్ ఇతర పంటల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది క్యాక్టస్ జాతికి చెందిన పంట. క్యాక్టస్ జాతికి చెందిన పంటల గురించి మనకు తెలిసిందే. ఇది ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో పెరుగుతుంటాయి క్యాక్టస్లు, మీకు తెలిసిందే కదా. ఇది అతి తక్కువ నీటిలో మరియు అత్యంత ఎండ ఉండే ప్రాంతాల్లో పెరుగుతుంది. మన రైతులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ రైతులు మరియు ఇంకా కోస్తాంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ ఎండలు ఉండే ప్రాంతంలో దీని డ్రాగన్ ఫ్రూట్ అనేది పండించుకోవచ్చు. ఇది ఎటువంటి నేలలో పండుతుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో లేదా నీరు నిల్వ ఏ ప్రదేశంలో అయితే ఉండదో అటువంటి ప్రదేశంలో డ్రాగన్ ఫ్రూట్ అనేది పండుతుంది. నాటడం విధానం గురించి మాట్లాడుకున్నట్లయితే సాధారణంగా 1 ఎకరానికి 400 లేదా 500 సిమెంట్ స్తంభాలు అనేది అవసరమవుతాయి. ఒక్కో స్తంభాన్ని చుట్టూ 4 మొక్కలు నాటాలి. ఈ స్తంభాలు ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదే స్తంభం అనమాట. ఈ స్తంభం చుట్టూతా 4 మొక్కలు అనేవి పెరుగుతుంటాయి. అంటే మనం 4 మొక్కలు అనేవి నాటుకోవచ్చు. ఇది చూడండి ఒకసారి. ఇంకా మాట్లాడుకున్నట్లయితే మొక్కల పైకి పాకడానికి సిమెంట్ పోల్స్ మరియు పైన ఒక రౌండ్ రింగ్ లాగా తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఇదిగోండి చూడండి, పైన ఒక రింగ్ లాగా పెట్టారు. ఎందుకంటే మనకి మొక్క పెరిగినప్పుడు దానిపైన నుంచి మొక్కలు అనేవి వాలుతుంటాయి, కాయలు అనేవి ఇక్కడ ఈ ప్రదేశంలో కాస్తూ ఉంటాయి. ఓకే, నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి డ్రిప్ ఇరిగేషన్ ఉత్తమము. వారానికి 2 సార్లు లేదా అతి తక్కువ నీళ్లు పెట్టినా దీనికి సరిపోతుంది. పెట్టుబడి విషయానికి మాట్లాడుకున్నట్లయితే చాలామంది రైతులు భయపడే విషయం ఏంటంటే ఒకవేళ పెట్టుబడి ఎక్కువ అవుతుందేమో, ఇంకా దీనికి సమస్యలు ఎక్కువ వస్తాయేమో అనుకుంటుంటారు. అది కాదండి. పెట్టుబడి విషయంలో దీనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి కంటే దీని నుంచి వచ్చే రాబడి మరియు ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి పెడితే 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇది ఒక దీర్ఘకాలమైన పంట. మనము ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అనే ఒక్క అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే సిమెంట్ స్తంభాలు మరియు రింగులు 500 వరకు పెట్టుకోవాలి. ఇది దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక్కొక్క స్తంభానికి 4 మొక్కలు మనం అనుకున్నాం కదండి. అదే ఆ విధంగా చూసుకుంటే కనుక మొక్కలు అనేవి 2,000 దాకా పడతాయి. అంటే ఒక రింగుకి ఇంటూ 4 2,000 మొక్కల దాకా పడతాయి. ఈ మొక్కల ఖర్చు వచ్చేసరికి 60,000 నుంచి 80,000 దాకా అవుతుంది. డ్రిప్ ఇరిగేషన్ మరియు లేబర్ ఖర్చులు 50,000 నుంచి 70,000 వరకు అవుతుంది. ఎరువులు మరియు ఇతర ఏదైనా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి 30,000 నుంచి 50,000 దాకా ఖర్చు అవుతుంది. మొత్తము పెట్టుబడి మన మొత్తం పంట కాలంలో పెట్టే పెట్టుబడి 3 లక్షల నుంచి 4 లక్షల దాకా అవుతుందండి. ఇంకా మనం ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, హార్టికల్చర్ సబ్సిడీ లాంటివి ఈ మన డ్రాగన్ ఫ్రూట్కి ఉంటాయి. దీన్ని ఖచ్చితంగా ఈ రైతులు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే ఈ వ్యవసాయం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకుంటున్నారో హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇంకా దిగుబడి మరియు లాభాల గురించి మాట్లాడుకునేది, పెట్టుబడి ఎక్కువ అయినా సరే లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మొదటి సంవత్సరం నాటిన 12 నుంచి 15 నెలల్లోపు మీకు కాపు అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇది అతి తక్కువగా ఉంటుంది. అంటే మొదటి సంవత్సరంలో మనకి వచ్చే కాపు ఏదైతే ఉంటుంది, మనకు వచ్చే ఏదైతే కాయ అయితే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. 2వ సంవత్సరం నుంచి 1 ఎకరానికి 3 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 3వ సంవత్సరం నుండి మొక్కలు పూర్తిగా పెరిగిన తర్వాత 8 నుంచి 10 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ సగటు కేజీకి 80 లేదా 120 వెళ్ళినా సరే మన కనీసం తక్కువ 80 పలికినా సరే 8 టన్నులకి 6.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఖర్చు తీసేస్తే ఏటా ఎకరానికి 4 లక్షల నుంచి 5 లక్షలు
నిరాకర లాభం అనేది మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఎకరానికి లెక్కండి. సవాళ్ళు రిస్కులు మరియు ఏదైనా పంటలో సరే మనము వ్యవసాయం చేస్తుంటాము, మనం సాగు చేస్తుంటాం. ఏదైనా పంటలో మనకి లాభాలతో పాటు సమస్యలు, ఛాలెంజెస్, రిస్క్ అనేవి, సవాళ్ళు అనేవి చాలా ఎదురవుతూ ఉంటాయి. ఏ పంటలో లాభాలతో పాటు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవేంటో ముఖ్యంగా చూస్తే కనుక నీరు అనేది నిల్వ ఉండకూడదు. ఇదేంటంటే మనకి అత్యంత ఎండల్లో పెరుగుతుంది కాబట్టి నీళ్ళు అనేవి అంత అవసరం ఉండదు. అందుకనేసి నీరు ఎక్కువ నిల్వ ఉండే పొలాల్లో దీన్ని మనము సాగు చేయకూడదు. అందుకనేసి పొలంలో నీరు నిలిచిపోతే, ఒకవేళ నీరు అనేది నిలిచిపోతే కనుక వేరుకుళ్ళు తెగుళ్ళు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. పక్షులు మరియు ఎలుకల నుంచి చాలా కాపాడుకోవాలండి పంటని. ఎందుకంటే మన కాయ ఎప్పుడైతే పండడం స్టార్ట్ అవుతుందో పక్షులు మరియు ఎలుకలు విపరీతంగా వస్తుంటాయి. మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి నేరుగా హోల్సేల్ మరియు సూపర్ మార్కెట్లకి మనము టైఅప్ అయిపోయి వాళ్ళకి సప్లై చేస్తూ ఉండాలి. వాళ్ళకి మార్కెటింగ్, ఎందుకంటే ప్రస్తుతం దీనికి ఇంకా మార్కెట్ అనేది బాగా సెట్ అయ్యో లేదు. అందుకని ఖచ్చితంగా మార్కెట్ అనేది అవసరం అవుతానే ఉంటుంది. దీనికి నేను నా తరపు నుంచి ఇచ్చే సలహా ఏంటంటే, మొదటి 1 ఎకరం, అరెకరం కానీ మరి మీకు అనుకూలంగా ఉన్నంత ప్రదేశంలో దీన్ని ఫస్ట్ సాగు చేసి చూడండి. ఒకవేళ మంచి లాభాలు వస్తుంటే కనుక ఎక్కువ ఏరియాకి, ఎక్కువ ఎకరాలకి దీన్ని సాగు చేయడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఇది ఇలాగా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఏంటంటే, ఒకేసారి మనం పెట్టుబడి పెట్టేసి నష్టపోయే బదులు కొద్దిగా చేసుకొని ఒకవేళ లాభదాయకంగా ఉంటే కనుక ఎక్కువ ప్రదేశంలో చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా నాణ్యమైన రెడ్ వెరైటీలని మొక్కల్ని మనము సాగు చేయాల్సిందిగా నా తరపు నుంచి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మనకి కాయ ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత కస్టమర్ అనేవాడు లైక్ చేస్తాడనమాట. అందుకనేసి మంచి వెరైటీలని ఎంచుకోవాలని రైతులను కోరుకుంటా ఉన్నాను. ఇంకా రైతులు మీకు ఇంకా ఏమన్నా విషయాల గురించి దీని డ్రాగన్ ఫ్రూట్ మనం తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు ఎలా అయితే ఉంటాయి ఏంటి, ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను మీరు అడిగిన సమస్యలు, మీరు అడిగిన ప్రశ్నలందరికీ అన్నిటికీ సమాధానం ఇస్తాను. ఇంకా ఏదైనా వీడియోలో యాడ్ చేసి చెప్పాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. నన్ను ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదములు. మరియు నేనేంటంటే ప్రతిరోజు ఒక కొత్త విషయంతో రైతుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాను. మీ రోజులో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు నా కోసం కేటాయిస్తే కనుక రోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.